ఈరోజు వాక్యం యొక్క అంశం వచ్చేసి కృంగిన స్థితిలో ఉన్నావా? ఒక మనిషి జీవితంలో కృంగుదల ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషి జీవితంలో ఏదన్నా అనుకున్నది జరగనప్పుడు మనిషి హృదయంలో విచారణ కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, చింత కలుగుతుంది. కలిగినప్పుడు ఆ సమయంలో ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో మనుషులమైన మనము ఉండిపోతాం. ఒక శ్రమ మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి బయటికి రావటానికి మనంతట మనము ఏవేవో ఆలోచనలు చేస్తాం, ఏదేదో చింతిస్తాం, ఏదేదో వేటి దగ్గరకో ప్రయత్నాలు చేస్తాం. అయినప్పటికీ కూడా అది నిష్ఫలితం అయినప్పుడు మన హృదయంలో తెలియని వేదన, తెలియని దుఃఖము, తెలియని ఆందోళనతో మనిషి కృంగిపోతాడు. నరుని హృదయంలో విచారణ చాలా భయంకరమైనది. ఎప్పుడైతే మనుషులమైన మనము విచారణకు లోనైనప్పుడు మన హృదయంలో ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. మన హృదయంలో విచారణ ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో దిగజారిపోతాం, అనారోగ్యం వస్తుంది. అదే రీతిగా పరిపరి విధాలుగా మనము నష్టపోయవలసిన పరిస్థితి వస్తుంది. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, నువ్వు ఎందుకు కృంగిపోతావు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు చింతిస్తావు. అది మనం కృంగిపోతున్నాము, కానీ ఆ కృంగుదల అనేది ఊరిగా మనము ఆలోచన చేస్తున్నాము, అయిపోయింది కదా అని మనం అనుకుంటున్నాము. కానీ మనం ఆలోచన చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే సమస్యలు మనము ఆలోచన చేయడం లేదు. ఒకవేళ మనుషులమైన మనము కృంగిపోవడం ద్వారా ప్రార్థన సమయాన్ని మనం దొంగలిస్తున్నాం. మనుషులమైన మనము కృంగిపోవడం ద్వారా అదే రీతిగా అనారోగ్య పాలవుతున్నాం. మనుషులమైన మనము సమస్యల పాలు కావటం ద్వారా ప్రార్థన జరగకపోవటం వల్ల మన కుటుంబాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, పరి రకాలుగా మనము నష్టపోతున్నాం. అపవాదైన సాతాను కూడా ఏం చేస్తుంది అంటే, మనుషులందరినీ ఈ లోకంలో కృంగతీయాలని చెప్పి ఈ లోకం అంతటి కూడా అపవాది సంచరిస్తూ ఉంటుంది. ఏ మనుషుడు నాకు దొరుకుతాడో ప్రార్థన చేయకుండా, ఏ వ్యక్తి నాకు దొరుకుతాడో ప్రార్థన చేయకుండా, ఏ వ్యక్తి ఈ సమయంలో టీవీ చూస్తున్నారు, ఏ వ్యక్తి ఈ సమయంలో త్రాగుతున్నాడు, ఏ వ్యక్తి ఈ సమయంలో వ్యభిచారం చేస్తుంది, ఏ వ్యక్తి ఏ రకంగా ఉన్నారు అని, ఏ వ్యక్తి ఈ సమయంలో ప్రార్థన చేస్తుందని కూడా ఆలోచన చేస్తుంది. దాని పని ఏమి అంటే, దేవుని దగ్గర ఉన్న నిన్ను తన వైపు మార్చుకోవటమే తన పని. ఈ లోకంలో అంతా కూడా ఏం చేస్తుందంటే, ఈ లోకం అంతా కూడా సైతాను సంచరిస్తూ ఉంటుంది, ఎవరు ఏ రకంగా చేస్తున్నారని. కానీ నేను ఆరాధిస్తున్న దేవుని పని ఏంటో తెలుసా? ఆయన ఈ లోకమంతా కూడా సంచరిస్తున్నాడు. వేటి కోసం సంచరిస్తున్నాడంటే, ఏ బిడ్డ ఏ స్థితిలో కృంగిపోయింది, ఏ బిడ్డ ఏ స్థితిలో పడిపోయింది, ఏ బిడ్డ ఏ స్థితిలో బాధపడుతుంది, ఏ బిడ్డ ఈ రాత్రికాల సమయంలో మొరపెడతా ఉంది, ఈ వేకువజామున సమయంలో 3 గంటలకు లేచి ఏ బిడ్డ నన్ను ప్రార్థిస్తూ ఉందని ఆయన కన్నులు నిన్ను వెతుకుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అపవాది పని ఏమిటంటే, నిలుచున్న నిన్ను కృంగతీయడం. దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను పడి ఉన్న నిన్ను, కృంగిన నిన్ను లేపటానికి ఆయన ప్రపంచమంతా కూడా ఆయన వెతుకుతూ ఉంటాడు. ఎవరు ఈ ఉదయకాల సమయం నన్ను వెతుకుతున్నారు, ఎవరు నా కోసం ఆరాధన చేస్తున్నారు, ఎవరు వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఏ బిడ్డల కోసం ఎవరు కన్నీరు కారుస్తున్నాడని దేవుడు అందరినీ కూడా చూస్తూ ఉన్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచాలా. ఎందుకంటే కృంగుదల వస్తుంది. ఈ లోకంలో ఉన్న మనకు సమస్యలు రావడం ఖాయం, కష్టాలు రావడం ఖాయం, నష్టాలు రావడం ఖాయం, ఇబ్బందులు రావడం ఖాయం. కానీ వాటన్నిటి నుండి విడిపింపబడాలి అంటే మొదటగా మనము దేవుని వైపు చూడాలి. మనం అనుకోవచ్చు, ప్రభువా నేను కృంగి ఉన్నాను కదా, కృంగిన నన్ను నువ్వు లేవనెత్తుతావా? నేను పడిపోయి ఉన్నాను కదా, పడిపోయిన నన్ను నువ్వు నిలబెడతావా? దేవుడు అదే రీతిగా మనతో లేఖనాల్లో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనము.
కీర్తనల గ్రంథము యెహోవా, అందరం కూడా చెప్తాం, యెహోవా పడిపోవారందరినీ కూడా ఏం చేస్తాడు ఆయన? ఉద్ధరించేవాడు. కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అది ఆత్మీయ కృంగుదల కావచ్చు, శరీర సంబంధమైన కృంగుదల కావచ్చు, అప్పుల సంబంధమైన కృంగుదల కావచ్చు, వ్యాధి సంబంధమైన కృంగుదల కావచ్చు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉండి కృంగిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు గంటల తరబడి నేను ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు గంటల తరబడి దేవుడితో నేను గడిపేవాడిని, ఒకప్పుడు దేవుడితో నేను, నా కుటుంబము, నా ఫ్యామిలీ అంతా దేవుని కోసం 2 గంటల వరకు ప్రార్థన చేసేవారిమి. దేవుడు మాతో మాట్లాడాలని మేము ఆశ కలిగి ఉన్నవారిమి. దేవుడు మాతో ఒక దైవ సేవకుని ద్వారా ఏం మాట్లాడతాడని ఆశ ఉన్నవారిమి. అయినప్పటికీ కూడా ఆసక్తి మాలో అంతా పోయింది. ఎందుకంటే మాలో ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టి, మాలో ఉన్న వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మాలో ఉన్న ఇబ్బందులను బట్టి అని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావా? దేవుడు చెప్తున్నాడు, పడిపోయిన వారందరినీ లేవనెత్తువాడను నేనే, కృంగిన వారిని అందరినీ కూడా లేవనెత్తువాడను నేనే. ఒకరిని ఆశీర్వదిస్తాను, ఒకరిని ఆశీర్వదిస్తాను అని చెప్పే దేవుడు కాదు. మేము ప్రకటిస్తున్నా, మీరు కూర్చొని వింటున్న దేవుడు. అందరిపైన ఒకే కృప చూపించువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఎలాంటి వాడంటే, ఒకప్పుడు పాపంతో నువ్వు జీవించావు కదా, ఒకప్పుడు త్రాగుడుతో నువ్వు జీవించావు కదా, ఒకప్పుడు వ్యభిచారంతో నువ్వు జీవించావు కదా, ఒకప్పుడు దొంగగా నువ్వు జీవించావు కదా, ఒకప్పుడు అబద్ధ సాక్ష్యాలు నువ్వు పలికావు కదా, నేను నిన్ను ఆశీర్వదించను అని చెప్పే దేవుడు కాదు. కానీ ఒక్కసారిగా ప్రభువా, నేను చేసిన పొరపాట్లు నాకు తెలిసే ఉన్నవి, నన్ను క్షమించేస్తాయా అని ఒక్కసారిగా ఆకాశం వైపు చేతులెత్తి, నేను కృంగిపోయి ఉన్నానయ్యా, ఈ కృంగుదల నుంచి విడిపించే దేవుడు ఒక్కడు లేడు, కానీ ఈ కృంగుదల నుంచి నన్ను విడిపించే దేవుడు నువ్వేనయ్యా అని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, నీకున్న వ్యాధి కావచ్చు, నీకున్న సమస్య కావచ్చు, పడిపోయిన ప్రార్థన జీవితం కావచ్చు, సంసారంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నావో ఏదైనా కావచ్చు, కానీ ఆ పడిన స్థితిలో నుంచి, ఆ కృంగుదల నుంచి ఈ రోజు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే హన్నా జీవితంలో అదే జరిగింది. దానికంటే ముందుగా మనము ఎప్పుడైతే శ్రమ మన హృదయంలో సంభవిస్తుందో, వేదన మన హృదయంలో సంభవిస్తుందో ఏమైపోతుంది అంటే, ఆ సమయంలో మనము ఏమైతామంటే చేతగాని వారం అయిపోతాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుదువు. ఎప్పుడైతే నీకు శ్రమ వచ్చిందని ప్రార్థన ప్రక్కన పెడతావో, ఎప్పుడైతే శ్రమ వచ్చిందని నువ్వు పరిచర్యను ఆపు చేస్తావో, ఎప్పుడైతే శ్రమ వచ్చిందని నువ్వు ఇంట్లోనే కూర్చుంటావో, ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, నువ్వు ఏది కూడా పని చేయడానికి మనసు రాని వాడవుగా, మనసు రాని దాన్నవిగా నువ్వు ఉంటావు. ఎప్పుడంటే శ్రమ దినము వచ్చింది కదా, నేను ప్రార్థన పక్కన పెడతాను అన్నప్పుడు, ఆ శ్రమ దినం సంభవించినప్పుడు కూడా దేవుని స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు, శ్రమ దినం సంభవించినప్పుడు కూడా దేవుని మన నాలుకతో ఉచ్చరించినప్పుడు, దేవుని నామాన్ని గణపరిచినప్పుడు ఆయన కూడా మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కాబట్టి మన జీవితంలో ఏ స్థితిలో కృంగి ఉన్నావో తెలియదు. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము, కృంగిపోయిన వాడు, అందరు జాగ్రత్తగా చూద్దామమ్మా. కృంగిపోయిన వాడు సర్వశక్తుని యందు, దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను, అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే శ్రమ మన హృదయంలో సంభవిస్తుందో ఆ సమయంలో ఏమవుతుంది అంటే, సర్వశక్తుడైన దేవుని యందు భయభక్తులు మానుకొనే ఒక ప్రమాదం ఉంది. నీకు సమయం ఉన్నప్పుడు కూడా, సమస్య సంభవించినప్పుడు దేవుని యందు భయభక్తులు మానుకునే ప్రమాదం ఉందని ఎవరు హెచ్చరిస్తున్నాడు? యోబు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. సమస్య వచ్చిందని ప్రార్థనకు రాకపోవడం, ఒక సాకు చెప్పడం, సమస్య వచ్చిందనేసి పరిచర్యకు రాకుండా సాకు చెప్పడం, సమస్య ఉంది
దేవుని నామాన్ని నువ్వేం పరుస్తున్నావు? దుఃఖపరుస్తున్నావు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్య వచ్చిందని కృంగిపోవాకు, బాధ వస్తుందని దిగులు పడమాకు. అన్నిటి నుండి అందరినీ లేవనెత్తువాడను నేనే, లేవనెత్తిన నేనే, నిన్ను నిలబెట్టువాడను నేనే, నిలబెట్టిన నేనే, నిన్ను ఆశీర్వదించే దేవుడని నేనే అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఏ కృంగుదలతో వచ్చావో తెలియదు. ఏదో ఎవరో చెప్తే ఈ మందిర ఆవరణంలోకి వచ్చి వర్తమానం వింటున్నావేమో, ఏదో యూట్యూబ్లో వస్తుంది కదా చూడాలని చూస్తున్నావేమో, కానీ దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయ ఆశ కలిగి ఉన్నాడు. కనుకనే ఈ యొక్క వర్తమానం వినేటట్టు దేవుడు ఈ యొక్క అవకాశాన్ని, ఒక గొప్ప ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. అది దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని దానిని అవలంబించి దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మన జీవితంలో దేవుడు కార్యాలు చేసేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యోబు భక్తుడు చెప్పినట్లుగా మనకు శ్రమ సంభవించిందా, సర్వశక్తిని యందు మనం ఏం చేస్తాం? భక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రమ దినమున కృంగిపోతావా? కృంగిపోవద్దు. ఆ శ్రమ దినములో కూడా నిలబడటం నా వల్ల కాదు, కానీ నిలబెట్టే నీ వైపు నేను చూస్తున్నానయ్యా. నిలబడడం నా వల్ల కాదు, కానీ నిలబెట్టే నీ వైపు నేను చూస్తున్నానయ్యా. నా అంతటా నేను నిలబడితే నిలబడలేనయ్యా, నీ వైపు నేను చూస్తున్నా, నన్ను నిలబెట్టయ్యా. అందరు పరిచర్యకు వచ్చి విసిగి అందరూ నిన్ను విసిగించి, ఈ లైవ్లో వింటున్న దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ పరిచర్యకు వచ్చి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? విసిగిపోయిన స్థితిలో ఈ వర్తమానం వింటున్నావా? అయినా పర్వాలేదు, కానీ అందరూ విడిచిపెట్టిన నిన్ను విడిచిపెట్టిన నజరేయుడైన యేసయ్య మనతో ఉన్నాడు, మన పరిచర్యను ముందుకు తీసుకుపోవటానికి. కాబట్టి ఇక్కడ కింద మనం చూసినట్లయితే హన్నా జీవితాన్ని ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. 1 సమూయేలు 1:10-11 వచనాలు. ఈ సిలోహు మందిరానికి హన్నా ఏ విధంగా వచ్చిందంటే బహు దుఃఖకాంధ్రాలై వచ్చింది. అందరు కూడా చూద్దాం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హన్నా చెప్తుంది, ఏమని చెప్తుంది? నేను బహు దుఃఖంతో నీ సన్నిధానానికి వచ్చానయ్యా, బహు దుఃఖంతో నేను నీ మందిరంలో నేను ఉన్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకునేది నా భర్త కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నది నా చుట్టుపక్కల వాళ్ళు కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నది నా ఇరుగు పొరుగు వాళ్ళు కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునేది నా స్నేహితులు కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునేది నా తోబుట్టులు కాదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునేది నా అమ్మ నాన్న కాదయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఆశీర్వదింపబడతానని సిలోహు మందిరంలో ఎవరికి మొరపెడుతున్నారు? హన్నమ్మ మొరపెడుతుంది. ఏమని? అయ్యా, దుఃఖముతో నేను వచ్చానయ్యా, బాధతో నేను వచ్చానయ్యా, దిగులుతో నేను వచ్చానయ్యా, వేదనతో నేను వచ్చానయ్యా, చింతతో నేను వచ్చానయ్యా, నా గుండె బరువెక్కిపోయిందయ్యా. ప్రార్థన చేయటానికి కూడా నాకు నోటిలో నుంచి మాట్లాడటానికి స్వరం రాలేదు, కానీ పెదవులతో నేను స్తుతిస్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామని మహిమపరుద్దాం. కొన్నిసార్లు ప్రార్థనే రాదు మన జీవితంలో మాట్లాడటానికి, దేవునితో మాట్లాడటానికి కూడా. కొన్నిసార్లు ఆ ప్రార్థన మన నోటికి కూడా అందని రీతిగా మనం కృంగిపోతాం, వేదన చెందుతాం, దుఃఖపడతాం. ఈ హన్నమ్మ అలాగే బాధపడుతుంది. ఆ సిలోహు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే అక్కడ దైవ సేవకుడు అంటున్నాడు, ఏమమ్మా ఉదయాన్నే నువ్వు మత్తు సేవించినావా, మద్యపానం సేవించినావా, ద్రాక్షరసం సేవించినావా అంటుంటే ఆమె దైవ సేవకుతో చెప్తుంది, అయ్యా లేదయ్యా, నా ఆత్మను ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆ లేఖనం ఉంటుంది. నా ఆత్మను ఆ ప్రభు దగ్గర ఏం చేస్తున్నాను? కుమ్మరిస్తున్నానయ్యా.
అని దైవ సేవకునితో చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు, నీకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా, నువ్వు వెళ్ళు అని. ఈరోజు నువ్వు కూడా నా భర్తకు నేను గుర్తులేను, నా పిల్లలకు నేను గుర్తులేను, నా బంధువులకు నేను గుర్తులేను, ఎవ్వరికి గుర్తులేను, కానీ నన్ను గుర్తు చేసుకునే స్థలం ఏదంటే దేవుని మందిరం అని వెతుక్కుంటూ వచ్చావా? సిలోహు మందిరంలో అన్నమ్మ కారుస్తుంది కన్నీరు. ఆమె కన్నీరు కారుస్తుంటే ఆ దైవ సేవకునికే తెలియడం లేదు ఈమె ఏం చేస్తుందని. కొన్నిసార్లు మన జీవితం కూడా సమస్యల పాలైనప్పుడు, హేళన పాలైనప్పుడు, నిందల పాలైనప్పుడు, కఠినమైన సమస్యలు మన ఎదుట నిలబడినప్పుడు, మనం చెయ్యని నిందలు మనకు వచ్చినప్పుడు, అదే రీతిగా ప్రార్థనే మన నోటికి రాదు, ప్రార్థనే మన పెదవులకు రాదు. దుఃఖముతోనే దేవుణ్ణి మొరపెడుతుంటావు, మనసుతోనే ఆయనను ఆరాధిస్తుంటావు, మనసులోనే ఆయనను ప్రార్థిస్తుంటావు. కానీ నీ ప్రార్థన ఆయన చూసే దేవుడు, నీ కన్నీరు ఆయన చూసే దేవుడు, నీ దుఃఖాన్ని ఆయన తొలగించే దేవుడు. కాబట్టి అన్నమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు. 1 సమూయేలు 1:19 మనం చూసినట్లయితే ఒకసారి అందరం కూడా చదువుదామా లేఖనాన్ని. లాస్ట్ అమ్మ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఎప్పుడైతే యెహోవా అన్నమ్మను జ్ఞాపకం చేసుకున్నాడో గొడ్రాలన్న తనం ఆమెలో నుంచి పాయమైపోయింది. ఎవరైతే హేళనగా గొడ్రాలన్నారో, ఎవరైతే ఈమెకు పిల్లలు పుట్టారన్నారో, ఎవరైతే ఏ ఏ రీతిలుగా ఆమెనన్నారో, ఆమె తోడిగోడల దగ్గర ఆమె తర్వాత ఆమె దగ్గర కూడా ఆమె ఎంత హేళన పొందిందో, ఆ పెనిన్నా దగ్గర కూడా హేళన పొందినప్పటికీ కూడా దేవుడు ఆ హేళనను, ఆ నిందలను, ఆ దుఃఖాన్ని, ఆ చింతను, ఆ వేదనను అన్నిటిని దూరపరిచి ఆమెను ఏ విధంగా ఆశీర్వదించాడంటే గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప స్థితిలో ఆమె ఉంచాడు. ఆ సిలోహు మందిరంకి వచ్చి ఒకవేళ ఆమె బహుశా ఆలోచన చేసుకుందేమో, ఏమని అంటే అందరూ సాక్ష్యం చెప్తున్నారే, నా కుటుంబంలో ఎప్పుడు సాక్ష్యం చెప్పేది, నా జీవితంలో ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పేది, నా పిల్లల జీవితంలో నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పేది, నేను ఎప్పుడయ్యా మైకు పట్టుకొని సాక్ష్యం చెప్పేది, నేను ఎప్పుడయ్యా ఈ గొడ్రాలు అనే సమస్య నుంచి బయటికి పోయేది అని ఏడ్చిందేమో. అందరూ మైకు పట్టుకొని చెప్తుంటే నా జీవితం ఏంటయ్యా అని బాధపడిందేమో, నా జీవితం ఏంటయ్యా అని దుఃఖపడిందేమో, నా జీవితం ఏంటయ్యా అని చింతించిందేమో. చింతను చూసిన దేవుడు, కృంగుదలను చూసిన దేవుడు ఆ కృంగుదల నుంచి విడిపించడానికి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. బహుశా ఈరోజు ఈ లైవ్లో వింటున్నావేమో, ఈ మందిరంలో కూర్చొని నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నన్నెప్పుడు ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకునేది, నన్నెప్పుడు ప్రభు ఆశీర్వదించేది, నన్నెప్పుడు ప్రభు నా పిల్లలను ఎప్పుడు ప్రభు దీవించేది, నన్నెప్పుడు ప్రభు అనేకులకు ఈ సేవను పరిచయం చేసేది అని లైవ్లో కూర్చొని వింటూ ఏడుస్తూ ఉన్నావేమో. కానీ అన్నమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్లో చూస్తున్న బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకును గాక. అద్భుతకరంగా ఆమెను ఏ విధంగా ఆశీర్వదించాడంటే, దాను మొదలుకొని బేర్షాబా వరకు సమూయేలును కీర్తిని వ్యాపింపచేసిన దేవుడు. ఒక్కసారి ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని దొంగలించడం ఎవ్వరి వల్ల కానీ కాదు. బహుశా నీకు పిల్లలు లేరేమో, ఈ రకంగా నువ్వు కుంగిపోతున్నావేమో. అందరికి పిల్లలున్నారు, అన్ని ఉన్నాయి, అందరూ అన్ని రీతిలుగా ఆశీర్వదింపబడుతున్నారు. నేనెప్పుడు ప్రభా ఈ సమస్య నుంచి బయటపడేది, నేనెప్పుడు ప్రభా ఈ దుఃఖం నుంచి బయటపడేది, నేనెప్పుడు ప్రభా ఈ యొక్క దీన స్థితిని చూస్తున్నావు కదా ప్రభా, నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఎవ్వరు కూడా ఊహించలేరు. తాను ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే మొదట దుఃఖాన్ని ఇస్తాడు, ఆ దుఃఖం తర్వాత గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. అన్నమ్మ జీవితంలో కూడా మొదట కృంగుదలనే, మొదట వేదననే, మొదట హేళనలే, మొదట అంతా కూడా ఆమె జీవితం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నది. అసలు ప్రార్థనే చేయటానికి ఆమెకు పెదవులు కూడా రాలేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఆమె ఉన్నది. ఆ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను దీవించయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నేను ఆశీర్వదింపబడనయ్యా, నువ్వు నడిపిస్తే తప్ప నేను నడవలేనయ్యా అని ఎవరి మీద అనుకుంది? యేసయ్య మీద అనుకుంది. బోధిస్తున్న దైవ సేవకుల మీద కాదు మీరు ఆలోచన చేయాల్సింది.
టీవీలో వస్తున్న, లైవ్లో వస్తున్న వర్తమానాల పైన కాదు మీరు ఆలోచన చేయాల్సింది. ఆ సేవకులు అట్లుంటారు, ఈ సేవకులు ఇట్లుంటారని కాదు మీరు ఆలోచన చేయాల్సింది. మీ యొక్క ఆత్మను ఆయన దగ్గర పెట్టాలి. మీ ప్రార్థనను ఆయన పాదాల చెంత పెట్టాలి. మీ యొక్క కన్నీరు ఆయన పాదాల దగ్గర కార్చాలి. మీ యొక్క చింతను ఆయన పాదాల దగ్గర గోజాడాలి. అయ్యా, అన్నమ్మ గోజాడింది అదే, నువ్వు దీవిస్తే తప్ప నేను దీవింపబడను, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నా కుటుంబం ఆశీర్వదింపబడదు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నేను ఈ పిల్లలను పొందుకోలేను. భర్త వల్ల కాదు, పిల్లల వల్ల కాదు, తోబుట వల్ల కాదు, తల్లిదండ్రుల వల్ల కాదు. సమస్యలు వస్తున్న కొలది నిన్ను ఆశీర్వదించాలి అన్నా, పడిన స్థితిలో నుంచి నిన్ను లేపాలి అన్నా ఎవరి వల్ల అవుతుందంటే నేను ప్రకటిస్తున్నా, మీరు కూర్చొని వింటున్నా, నజరేయుడైన యేసయ్య వల్ల మాత్రమే అవుతుంది. సమస్య వచ్చిందా నేను కృంగిపోతూ ప్రార్థన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? సమస్య వస్తుంది కదా అని నీ యొక్క ఆత్మీయ స్థితిని కిందికి దిగజార్చుకుంటున్నావా? ఒకవేళ ఎక్కువ లాభం వస్తుంది కదా అని ప్రార్థన సమయాన్ని కూడా దొంగలించి నీ వ్యాపారాలకు, నీ బిజినెస్కు, నీ సొంత పనులకు, నీ యొక్క వేటికైతే డబ్బు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తున్నావో ప్రార్థన సమయాన్ని దొంగలించొద్దు. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చి నీ పని చేయవలసిన సమయంలో, మిగతా సమయంలో పని చేయి. నీకున్న ఉద్యోగం కావచ్చు, నీకున్న చదువు కావచ్చు, నీకున్న వ్యాపారం కావచ్చు, నీకున్న పిల్లలు కావచ్చు, నీకున్న తలాంతులు కావచ్చు, నీకున్న జ్ఞానం కావచ్చు, ఇవేవి కూడా నీ సొంతంగా నీలోకి రాలేదు. కానీ నిన్ను ఈ భూమి పైన ఒక సజీవ లెక్కలో పెట్టి సజీవ దేవుడైన ఆయన నీకు తలాంతులు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒక సేవ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక కీబోర్డ్ వాగించే తలాంతి కావచ్చు, ఒక మ్యూజిక్ సిస్టమ్ని ఆపరేట్ చేసే తలాంతి కావచ్చు, ఒక టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, జ్ఞానంతో నువ్వు నింపబడ్డావు అంటే ఒక క్లాస్లో ఫస్ట్ కావచ్చు, ఒక ఉన్నత అధికారిగా నువ్వు ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన వాడు ఎవరంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఇక్కడ కూర్చొని వింటున్న వారు, లైవ్లో వింటున్న వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అన్ని ఇచ్చిన నేనే, అన్ని ఇచ్చిన నన్నే మర్చిపోతున్నారు. ఒక ఉద్యోగంలో, ఒక ఉన్నత స్థాయిలో, ఒక సీట్లో నువ్వు కూర్చోటానికి నేను ఆరోగ్యం ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చిన నన్ను మర్చిపోతున్నారు. పొద్దున్న లేచి పని చేయడానికి నేను మీకు ఒక అవకాశం ఇచ్చా, అవకాశం ఇచ్చిన నన్ను మర్చిపోతున్నారు. సంవత్సరాలు పొట్టువలే గతిస్తున్నాయి, కానీ మన జీవితంలో మాత్రం ఏమాత్రం ఆత్మీయ స్థితి అక్కడున్న స్థితి అక్కడే ఉండిపోతుంది, ముందుకు పోకుండా ఉంది. కావాలంటే ఎనికిపోతుంది, కానీ ముందుకు మాత్రం పోనే పోదు. కాబట్టి అన్నమ్మ ఏ విధంగా అయితే తన జీవితాన్ని యేసయ్య దగ్గర నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప నేను ఆశీర్వదింపబడనయ్యా అనిందో, నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీకున్న కృంగుదల ఏదైనా కావచ్చు, అన్నిటి నుండి విడిపించువాడు, నడిపించువాడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. కొన్నిసార్లు మనిషి నడవాలన్నా కూడా నడవటానికి కాళ్ళు రావు. కొన్నిసార్లు ముందుకు సమస్య వచ్చినప్పుడు కూర్చుంటావు కానీ లేయలేవు. ఆ సమయంలో కొంత ప్రాంతానికి నువ్వు నడవాలా. ఒక అనారోగ్యం సంభవించినప్పుడు నడవలేవు. ఆ సమయంలో నేను వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలా. ఆ సమయంలో నువ్వు నడవలేనప్పుడు కూడా తన కౌగిట్లో నిన్ను చేర్చుకొని నడిపించేవాడే నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఒకవేళ నీకు అన్నీ బాగున్నప్పుడు అందరూ నీ దగ్గర ఉంటారు, ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసి వెళ్తారు. కానీ యేసయ్య అలా చేసేవాడు కాదు. ఎలాంటి వాడంటే నువ్వు పేదవాడివైనా, ధనికుడివైనా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా చూసే దేవుడు కాదు. ఎలాంటి వాడంటే అన్ని వేళలా వెల్కమ్ అని చెప్పేవాడు. నీకు రాబిడ్డ, నీ కోసం నేను ఎల్లవేళ కూడా చూస్తూనే ఉన్నా. నా అరచేతులలో నేను చెక్కుకుంటాను, నా కౌగిట్లో నిన్ను దాచుకుంటాను, ఎత్తలేని ఉన్నత శిఖరములకు నేను ఎక్కిస్తాను. నువ్వు ఎక్కలేవు కానీ ఆయన ఎక్కిస్తాడు, నువ్వు కూర్చోలేవు ఆయన ఎక్కిస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే
ఆయన ప్రేమను రుచి చూసుకున్న మనల్ని ఆయన వదిలిపెట్టాడు. కానీ మనము ఏం చేస్తాడంటే ఆయనను వదిలిపెట్టడానికి మనం ఇష్టపడతాం. ఆయన ప్రేమను మనం రుచి చూచాం. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా తేడా లేదు. మనుషులమైన మన జీవితంలోనే తేడా. ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా నువ్వు ఎప్పుడు ఒక స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అయ్యా ఈరోజు నేను నడుస్తున్నాను, నా ప్రయాణంలో తోడుండయ్యా, ఈరోజు వ్యాపారానికి వెళ్తున్నా, నా ప్రయాణంలో తోడుండండి ప్రభా, ఈరోజు నేను నా పిల్లలను స్కూల్ దగ్గరికి వదిలిపెట్టడానికి వెళ్తున్నా, నాకు తోడుండు ప్రభా అని అడిగినప్పుడు నువ్వు ముందర నడుస్తూ ఉంటే నీ ముందర 2 అడుగులు దేవుడు నడిపించే దేవుడు. కొన్నిసార్లు నీ అడుగులు అక్కడే నడవలేని స్థితిలో అక్కడ కూర్చున్నప్పుడు నచ్చలేకుండా ఉన్నావమ్మా, రా అనేసి తన కౌగిట్లో చేర్చుకొని నడిపించేవాడే దేవుడు. కొన్నిసార్లు మన మార్గం మధ్యంలో వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో పిల్లలు కొంచెం దూరం నడిచి, నా వల్ల కాదు మమ్మీ, నా వల్ల కాదు డాడీ, నేను నడవలేకపోతున్నానంటే నీ ముందర నడుస్తున్నావా, ఏం చేస్తావు? వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆగి వెంటనే చంకల ఎత్తుకొని లేకుంటే భుజాలపైన ఎత్తుకొని నడిపిస్తావు. నీ కడుపున పుట్టించుకున్న పిల్లలపైనే మనకంత మమకారం ఉంటే, దేవాది దేవుడు నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం రక్తాన్ని కార్చాడు. పిల్లలను అంత పెద్దగా సాకినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన ఎప్పటికి కూడా భూమి మీద ఉన్నా, ఈ భూమిపైన నీ శ్వాస వదిలినా అక్కడ కూడా నిన్ను నడిపించి, ఇక్కడి నుంచి అక్కడికి నడిపించి తన రాజ్యంలో నేను చేర్చుకునేవాడు. నడవలేనప్పుడు మనుషుల ద్వారా నీకు గాయాలు కలగవచ్చు, లేకుంటే పరిచర్యలో విశ్వాసం ద్వారా అనేక సార్లు గాయాలు కలగవచ్చు, లేకపోతే విశ్వాసులైన మీ జీవితంలో కూడా కొన్నిసార్లు అనేక నిందలు, హేళనలు, చెయ్యని పొరపాట్లు, కుదరని రోగాలు, తీరని అప్పులు, సమస్యల పాలు కావచ్చు. ఆ సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఉండు, నేను నడిపిస్తా. నువ్వు నడవలేకున్నావా, నా కౌగిట్లో నేను ఎత్తుకుంటా. ముదుమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవేరే వరకు నేనే ఏం చేస్తా, కాపాడుకునే దేవుడు నేనే, ఎత్తుకున్న వాడను నేనే, నిన్ను నడిపించే దేవుడు నేనే, నీకు కావాల్సిన సమస్త ఈవులను దయచేయవాడను నేనే. ఏంటంటే మీ యొక్క ఆత్మను నా దగ్గర కుమ్మరించి అడగండి. ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. అన్నమ్మ ఏ విధంగా అయితే తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, ఆయన పాదాల దగ్గర మనం కుమ్మరించినట్లయితే ఆయన మన జీవితాన్ని, అన్నమ్మ చరిత్రను మార్చేసిన దేవుడు. సిలోహు మందిరంలో ఆమె మొర పెట్టినప్పుడు ఆమె మొర విన్న దేవుడు ఇక్కడ మందిరంలో మొర పెడుతూ ఉంటుండగా మనంద మొర ఆయన వినటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన ఆసన్నుడై ఉన్నాడు. గొలియాతు చూడండి, గొలియాతు కూడా చాలా ఎత్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. అమ్మో, ఈయన ఇంత ఎత్తున్నాడే, ఫిలిస్తీన్ల దేశం నుంచి వచ్చాడే, ఈయన మా దేశంలో ఎవరు ఆయన మీనికి యుద్ధానికి పోతారు అని భయపడుతున్నారు. కానీ సౌలు కూడా గొలియాతు మీనికి యుద్ధానికి వెళ్ళలేదు, కానీ దావీదు ముందుకొచ్చాడు. దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? తను గొర్రెలు కాచుకునే సమయంలో ఆ గొర్రెలపైకి ఎలుగుబంట్లు వచ్చాయి, సింహాలు వచ్చాయి. వాటన్నిటి నుంచి తప్పించిన నజరేయుడైన యేసయ్యనే ఈ ఫిలిస్తీన్ల దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను కూడా తప్పించేవాడు. నేను ఆయనను ఆధారం చేసుకొని నిలబడతాను, ఆయన నన్ను గెలిపిస్తాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచు. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలా, సింహాల నుండి తప్పించిన దేవుడు, ఎలుగుబంట్ల నుంచి గొర్రెలనే తప్పించిన దేవుడు నా ప్రాణాన్ని ఇక్కడ వారి దగ్గర ఓడిపోయేటట్టు చేస్తాడా? ఆ గొలియాతు దగ్గర నన్ను ఓడింపజేస్తాడా? ఓడింపచేయడు. ఎందుకంటే కీర్తన గ్రంథం 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ సింహాల నోట్లో నుంచి, ఎలుగుబంట్ల నోట్లో నుంచి, ఆ గొర్రెలను, నోరు లేని మూగ జీవులనే కాపాడిన దేవుడు. నాతో దేవునికి పని ఉంది. నేను ఆయనను స్తుతించాలా, నేను ఆయనను గణపరచాలా, నేను ఆయన నామాన్ని కొనియాడాలా, నేను దేవుణ్ణి కీర్తించాలని దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. కనుక నన్ను గొలియాతు చేతిలో
ఓడిపోనివ్వడని దృఢ విశ్వాసంతో అక్కడ నిలబడ్డాడు. దేవుడిచ్చిన కృపను ఆయన పొందుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్ల దేశంకి యుద్ధం జరిగినప్పుడు దావీదు విశ్వాసంతో కృంగుదలతో అందరు ఇశ్రాయేలు ప్రజలు రాజుతో సహా కృంగుదలతో ఉన్నప్పుడు దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడ్డ ఆయనను నిలబెట్టిన దేవుడే నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసయ్య. ఒకవేళ దేవుడు అంటే తెలియదేమో, దేవుడు అంటే తెలియకుండా బహుశా ఈ లైవ్లో కూర్చొని వింటున్నావేమో, ఈ మందిరంలో కూర్చొని వింటున్నావేమో. దేవుడు నీ నుంచి ఏమి కూడా ఆశించలేదు, కానీ ఉన్న పాటున అయ్యా నువ్వు నన్ను రక్షిస్తావా, నువ్వు నన్ను రక్షించే దేవుడని నేను నమ్మి విశ్వసించాను, నా జీవితంలో కార్యం చెయ్యని నువ్వు అడుగు, నీ హృదయముతో నీ పెదవులతో ఆయన సన్నిధానంలో ఒప్పుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దావీదుకు తెలుసండి, ఆయన నమ్మిన దేవుడు ఆయన ఎప్పటికి కూడా ఆయనను వదిలిపెట్టే దేవుడు కాదు అని. నా ఆశ్రయం ఆయననే, నా కొండయు ఆయననే, నా దుర్గము ఆయనయే, నా కోటయు ఆయనయే, ఆయన తప్ప నన్ను విడిపించే దేవుడు ఎవ్వరు కూడా లేడు అని విశ్వసించాడు. శ్రమ వచ్చింది కదా, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా శ్రమ వచ్చింది. అదే ఫిలిస్తీన్ల దేశంపైకి యుద్ధానికి వెళ్ళాలన్న సమయంలో వాళ్ళందరూ కృంగిపోతున్నారు. కానీ దావీదు శ్రమ దినంలో కృంగిపోలేదు, కానీ శ్రమ దినమున కూడా కృంగిపోకుండా దేవాది దేవుణ్ణి స్తుతించి ఆయన నామంలో నిలబడ్డాడు, విజయాన్ని పొందుకోగలిగాడు. ఆయన నామంలో నిలబడ్డాడు, విజయాన్ని పొందుకోగలిగాడు. మూగ జీవులను రక్షించిన యేసయ్య ఇంతమంది ప్రజలను, ఇంతమంది ప్రజల యొక్క ప్రాణాలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశంలో ప్రజలతో పాటు ఇక్కడున్న రాజును, నన్ను అందరినీ కూడా నిలబెట్టేవాడు నజరేయుడైన యేసయ్య నిలబడ్డాడు, దేవుని కార్యాన్ని చూశాడు. బహుశా నువ్వు కూడా అలాంటి సమస్యతోనే కృంగిపోతున్నావేమో, బహుశా అలాంటి వేదనతో నేను పోతున్నావేమో. ఏంటయ్యా, ఎన్ని రోజులు ప్రభా ఈ సమస్య, ఎన్ని రోజులు ప్రభా ఈ ఇబ్బందులు, ఎన్ని రోజులు ప్రభా ఈ ఆటుపోట్లు, ఎన్ని రోజులు ప్రభా నా రిపోర్ట్లు తారుమారు కాకపోవడం, ఇంకెన్ని రోజులయ్యా అని ఏడుస్తున్నావా? ప్రతిదానికి ఒక సమయం ఉంది. సమయము వచ్చినప్పుడు, ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆశీర్వాదాన్ని దొంగలించడం నీ చుట్టుపక్కల వల్ల కాదు, కానీ సైతాన్ వల్ల కూడా కాదు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని దొంగలించడం ఎవ్వరి వల్ల కూడా కానే కాదు. నేను కార్యాన్ని చెయ్యగా దాన్ని త్రిప్పగల ధైర్యం ఎవరిది అంటున్నాడు యెషయా గ్రంథంలో. దేవుడు కార్యాన్ని చేయడం ప్రారంభిస్తే దాన్ని తిప్పడం ఎవ్వరి వల్ల కాదు. సంవత్సరాల తరబడి రావాల్సిన బిజినెస్లన్నీ ఆగిపోయాయేమో, సంవత్సరాల తరబడి పిల్లలకు సంబంధాలు చూస్తున్నావు కానీ ఆగిపోయావేమో, సంవత్సరాల తరబడి కుటుంబంలో భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండి కృంగిపోతున్నావేమో. తగిన సమయంలో దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టినప్పుడు దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అది చుట్టుపక్కల వల్ల కాదు, బంధువుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఆయన కార్యాన్ని మొదలు పెడితే నీ దేవుడే కార్యాన్ని కూడా మొత్తం అంతం చేసేంత వరకు ఆగడు. కాబట్టి కొన్ని కుటుంబాలలో ప్రార్థన జీవితం ఏ విధంగా తగ్గిపోతుందంటే, మనిషిని కృంగుదలకు ఎలా గురి చేస్తుందంటే, ఏదో ఒక సమస్య ఇంట్లో వచ్చినప్పుడు భర్త కృంగిపోతే భార్య కృంగిపోతుంది. ఎవరిని చూసి? భర్తను చూసి. భార్య కృంగిపోతే పిల్లలు కృంగిపోతారు. ఎవరిని చూసి? తల్లిదండ్రులను చూసి. ఆ కుటుంబం అంతా ఏమైపోతుందంటే సమస్యల పాలైపోతుంది, ఇబ్బందుల పాలైపోతుంది, కృంగుదలకు లోనైపోతారు, ఇబ్బందులకు లోనైపోతారు. ఏమి కూడా తెలియని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోతారు. మొదటగా కుటుంబంలో జరగవలసిన మొదటి పని ఏమిటంటే, భర్త నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు భార్య ధైర్యపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. భార్య కృంగుదలలో ఉన్నప్పుడు భర్త ఏం చేయాలి? ఆమెను ధైర్యపరచాలి. వారిద్దరు కృంగుదలలో ఉన్నప్పుడు పిల్లలు ధైర్యపరచాలి. పిల్లలు కృంగుదలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ధైర్యపరచాలి. ఇది జరగడం లేదు. కానీ కుటుంబంలో ఏం జరుగుతుందంటే, ఒక్కప్పుడు నిన్ను చేసుకోక ముందుకు నా జీవితం భలే ఉండే, ఎట్లున్నదో మరి నిన్ను చేసుకున్న తర్వాత అన్ని సమస్యలే అని భార్య భర్తను అనడం, భర్త భార్యను అనడం, సగం జీవితం కుటుంబంలో
సమస్యలకే పోతుంది. దాన్ని చూసి మళ్ళీ ఇంట్లో పిల్లలు నేర్చుకోవటం, ఆ పిల్లలు నేర్చుకోవటం వల్ల ఆ కుటుంబం అంతా ఏమైపోతుందంటే తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తున్నారు. కుటుంబంలో ఇంకెక్కడి నుంచి ప్రార్థన వస్తుంది? కుటుంబంలో ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులమైన మనము ఏమి మాట్లాడతామో తల్లిదండ్రుల నడవడికను బట్టే ఇంట్లో పిల్లలు కూడా నడుచుకుంటారు. అప్పుడు నేను బలున్నా, ఇప్పుడు చేసుకున్న తర్వాత అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే అనడం కాదు. కానీ ఆ మాట మన నోటికి రాకుండా, అయ్యా ఇలాంటి మాట నా నోటికి రాకుండా నీ సహాయం నాకు దయచేయండి అయ్యా, నన్ను చూసి నా పిల్లలు నేర్చుకోకూడదయ్యా. సమస్యలు ఉన్నప్పుడు ఒకరికొకరు ఏం చేసుకోవాలా? పురికొల్పుకోవాలి. సమస్య వచ్చిందా, ఈ సమస్య నిమిత్తం ప్రార్థిద్దాం రా. సమస్య వచ్చిందా, ఈ సమస్య గురించి పిల్లలకు కూడా చెప్తాం, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారా అని ఒకరికొకరు పురికొల్పుకోవాలి. కానీ నిన్ను చేసుకున్నాకనే ఈ విధంగా అని చెప్పడం వల్ల మనసులో ఏమొస్తుందంటే నిరుత్సాహం వస్తుంది, కృంగుదల వస్తుంది, చింత వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది, తెలియని భయం మనిషిని ఆవరిస్తుంది. అప్పుడే డోమని ఆత్మీయలో కూడా పడిపోతారు. ఆత్మీయతలో ఒకళ్ళు పడిపోతే ఆ కుటుంబం అంతా కూడా, రే ఈరోజు ఏం పనిలే, పోయి ఒక క్యాంటీన్ నీళ్ళు తీసుకురాపో, తొందరగా ప్రార్థన వద్దు, ఏమొద్దు పో. రోజు చేసుకునే ప్రార్థనే కాదు, చేసుకొని మన జీవితంలో ఏమన్నా కార్యాలు జరుగుతున్నాయా? ఏమి జరగడంలే. ఎందుకు ప్రార్థన చేయాలా? సంవత్సరాల తరబడి పరిచర్య చేస్తున్నామే, సంవత్సరాల తరబడి దైవ సేవకులు ఇంటి దగ్గరే ఉంటున్నామే, సంవత్సరాల తరబడి అన్ని చేస్తున్నామే. ఎందుకు మన కుటుంబాలలో ఇట్లా ఉండిపోయింది, ఎందుకు మన జీవితం ఇట్లా అయిపోయిందని నువ్వు నీ అంతటా నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ ఆయన ఆలోచన పరంగా నడవటానికి మనం ఇష్టపడడం లే. ఆయన ఆలోచన పరంగా నడవటానికి ఇష్టపడడం లేదు కాబట్టి మన జీవితాలలో అన్నమ్మ పొందుకున్న ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు భర్త వచ్చి నీకు పిల్లలు పుట్టర్లే, ఎందుకు నువ్వు అంత ప్రయాసపడతావు? పిల్లలు పుట్టర్లే, చెప్పినట్టు విను, ఎందుకు అంటాడు. కొన్నిసార్లు ఆహా అమ్మ నాకెందుకు పుట్టరని ధైర్యంగా సింహం వలె ఉంటావు. కానీ కొద్దిసేపటికే అవునేమో నా భర్త చెప్పినాడు కదా, నాకు జరగదేమో అని వెంటనే కురింగిపోతావు. ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో నిరుత్సాహం రాకూడదు, కానీ ఒకరి నుంచి ఒకరికి ప్రోత్సాహం రావాలా. అది బయట వల్ల వచ్చిన సమస్య లేదు, కానీ నిరుత్సాహం అనేది ఇంట్లో కనుక భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ మైండ్ లేకపోయిందనుకో, భార్యాభర్తల మధ్య ఒకే మెంటాలిటీ లేకపోయిందనుకో, మూడో వ్యక్తి మీ కుటుంబంలో వచ్చినారనుకో, మూడో వ్యక్తి మీ కుటుంబంలోకి వచ్చే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సమస్యలకు ఇంకా రెండింతలు ఎక్కువైతాయి, ఇప్పుడున్న సమస్యలకు ఇంకా మూడింతలు ఎక్కువైతాయి. ఏదున్నా కూడా ఈ లైవ్లో ఉన్న వారు కానీ ఇక్కడ కూర్చొని వింటున్న వారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము దేవుని మందిరానికి వెళ్తున్న మనము, దేవునికి ప్రార్థన చేస్తున్న మనము, దేవుని ఆత్మతో నడుస్తున్న మనము ఏం చెయ్యాలంటే ఏదున్నా మొదటగా మీరు మాట్లాడుకోవాలా భార్యాభర్తలు, తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాలా. అది ఒక బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక పిల్లని స్కూల్లో జాయిన్ చేయడం కావచ్చు, ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కూడా మీరు మాట్లాడుకొని తర్వాత దేవుని దగ్గర పెట్టిన తర్వాత మీకు ఇష్టమైతే దైవ సేవకుల దగ్గర ఆలోచన చేసి, ఇంట్లో తల్లిదండ్రులతో ఆలోచన చేసి తర్వాత దాని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేకాని నిన్ను అని ఇట్లా గొడవ పడతా వస్తే బహుశా ఇప్పుడు 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, రేపో మాపో చచ్చిపోయే స్థితిలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఒకటే మాట, నిన్ను చేసుకునే స్థితిలో ఉన్నా, నిన్ను చేసుకునే అంటే రేపొద్దున చచ్చిపోయిన తర్వాత దేవుడు అక్కడ లెక్క అడిగిన తర్వాత కూడా నా భార్యను నేను చేసుకున్నాను, నా భర్తను నేను చేసుకున్నాను, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ప్రార్థన చేసుకోలే, నేను పరిచర్య చేయలే, దేవుని వాక్కులు నా చెవులో వింటున్నప్పుడు అక్కడ విన్నాను, వాక్యంలో బాగా అర్థమయ్యేటట్టు నా మనసులో పెట్టుకున్నాను. కానీ బయటికి వచ్చిన తర్వాత నా భార్య ఇట్లా అంటే గొణుగుతుంటే సణుగుతుంటే నేను ఆ వాక్యాన్ని అంత మర్చిపోయానయ్యా, నేను బల్లలో చేయి వేసి వచ్చానయ్యా, కానీ ఇంట్లో నా పిల్లలు నా కోపం తెప్పిస్తుంటే ఆ సమస్య అంతా
నా నా మీద నా తలపైన ప్రెజర్ ఎక్కువైందయ్యా, అందుకోసమని ఆ కోపం నాలోంచి తీసేసుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు అక్కడ చెప్తే దేవుడు అక్కడ ఎక్స్క్యూజ్ చేస్తాడా? నేను దా బిడ్డ, నీ పిల్లల వల్లనే కదా, నీ భార్య వల్లనే కదా, నీ భర్త వల్లనే కదా ఇలా అంతా అయింది, రామ్మా రాయా, నీకోసం పరలోక రాజ్యంలో ఒక స్థానం తీసిపెట్టినానంటాడా? చెప్పడు. దేవుడు చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తేనే అక్కడ సీటు రిజర్వేషన్ గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. కీసులాట గొడవలు పడడం వల్ల మీ ఆత్మీయత మీకు దెబ్బతింటుంది. చుట్టుపక్కల బంధువుల దగ్గర హేళన పాలవుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు, అవమాన పాలవుతున్నారు. బహుశా మందిర ఆవరణంలో నువ్వు అడుగు పెట్టక మునుపు నీ కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉందేమో, కానీ మందిరంలో అడుగు పెట్టిన నీ జీవితంలో ఈ రోజు నుంచైనా ఒక మలుపు తిప్పుతాను, నీ జీవితాన్ని నాకు అప్పగించు అంటున్నాడు. అన్న చరిత్రను తిరగరాసిన దేవుడు నీ చరిత్ర ఈరోజు తిరగరాయబోతున్నాడు. అన్న చరిత్ర అందరి దగ్గర హేళననే. ఈమెకు పిల్లలు పుడతారా? దావీదును చూసి ఈయన ఇంత పొట్టిగా ఉన్నాడు, గొలియాతు చూస్తే అంత ఎత్తున్నాడు, ఈయన ఇంత చిన్న పిల్లోడు ఇంతగా ఉన్నాడు, రాజుకే సౌలుకే చేత కాలేదు, కానీ ఈ దావీదు నిలబడితే ఆడ కార్యాలు జరుగుతాయా అంటాడు. దేవుడు నీ పొడును, నీ రంగును, నీ యొక్క చూసే దేవుడు కాదు, నీ కర్రలను చూసే దేవుడు కాదు, కానీ నీలో ఉన్న హృదయాన్ని చూసే దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దా. దేవుడు దావీదుని దావీదుని అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఎందుకు? దేవునికి ఇష్టంగా దావీదు ఉన్నాడు గనక దేవుడు ఏమంటున్నాడు? దావీదును నా హృదయానుసారుడు అంటున్నాడు. అంతేకాని దైవ సేవకులు ఏదో గద్దించినారని ఈ మందిరాన్ని మార్చి ఇంకొక మందిరానికి వెళ్ళడం, అక్కడున్న ఆత్మీయతనంతా పోగొట్టుకోవడం, లేకపోతే పరిచర్యకు ఏదో అర్చినారని పరిచర్యకు రాకపోవటం, ఏదో కుటుంబంలో భార్య భర్తల సమస్యల వల్ల మందిరానికి రాకపోవటం, పిల్లల సమస్యల వల్ల మందిరానికి రాకపోవటం, పరిచారకులు ఏదో గొడవపడి మందిరాలకు మానుకోవటం, ఇక్కడున్న వారు కానీ లైవ్లో ఉన్న వారు కానీ ఇప్పుడు కాదు కానీ రానున్న పరిచర్యలు కూడా ఇట్లాగే ఐక్యత కలిగి ఉందురుగాక. మందిరానికి మానుకోవటం వల్ల మనం ఏమవుతున్నాం? కృంగిపోతున్నాం, దిగజారిపోతున్నాం. అది ఆత్మీయ పరంగానే కాదు, శరీర పరంగా కూడా దిగజారిపోతున్నాం. శరీర పరంగా లో బీపీ, హై బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనిషి కృంగుదలకు లోను కావడం వల్లనే. ఇవన్నీ మనిషి జీవితానికి వస్తున్నాయి. ఆ కృంగుదలకు లోన్ అవుతున్నాము, కానీ ఆ కృంగుదల నుంచి విడిపించి ఆయన వైపు చూడటంలే. 2000 సంవత్సరాల క్రితం మీ భూమిపైన యేసుప్రభు జీవించినప్పుడు కూడా ఆయన కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆ సమస్య నుంచి దేవాది దేవుడే ఆయనను విడిపించాడు. ఇక్కడ కూడా సమస్య వస్తుందా? బహుశా భార్య ఇంకా విశ్వాసంలోకి రాలేదా, భర్త ఇంకా విశ్వాసంలోకి రాలేదా, అయినప్పటికీ కూడా ఇంట్లో వెళ్ళి అయ్యా ఈ సమస్య ఇంకెన్ని రోజులు, నా భర్తకు నువ్వు ఎప్పుడు చెప్తావు, నా పిల్లలకు నువ్వు ఎప్పుడు చెప్తావు, నా భార్యకు నువ్వు ఎప్పుడు చెప్తావు? చెప్పే రోజు ఒకటి ఉందని నాకు తెలుసయ్యా. చెప్పి నువ్వు ఆ కుమారుణ్ణి మార్చేంత వరకు, ఆ తాగుడు నుంచి, ఆ జూతం నుంచి, ఆ వ్యభిచారం నుంచి, ఆ సీక్రెట్ నుంచి, ఆ భయంకరమైన వ్యసనాల నుంచి మార్చేంత వరకు ఈ భూమిపై నుంచి తీసుకుపోరని నాకు తెలుసయ్యా. ఆ మారే సమయం ఎక్కువ రోజులు వద్దు, కానీ తొందరలోనే చేయ్యా. ఆ కుమారుడు నీ పరిచర్యకు లొంగేలాగా నేను ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు కూడా తన కార్యాన్ని తొందరలోనే ఆరంభిస్తాడు. అంతేకాని ఎప్పుడు కూడా ప్రభువా నా చింత, నా బాధ, నా వేదన, నా దుఃఖము, నా నిట్టూర్పు ఇలాగే అనుకున్నట్లు నువ్వు ఉన్నట్లయితే కనుక మనంతట మనం నడచలేము, మనంతట మనం ముందుకు వెళ్ళలేము, మనంతట మనము ఎక్కడికి కూడా పోలేము. కానీ ఆయన నడిపిస్తే తప్ప నడవలేని వారిమి, ఆయన వాడుకుంటే తప్ప వాడబడని వారిమి, ఆయన నిలబెడితే తప్ప నిలబడని వారిమి. కాబట్టి ఇదందరూ మనం గ్రహించాలి. ఆయన 2 చేతులు. భర్త ఒకసారి కోపం వచ్చినప్పుడు కోపగించుకోవచ్చు. ఒకవేళ నేను అర్థం చేసుకోలేక భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ పిల్లలు అర్థం చేసుకోలేక వెళ్ళిపోవచ్చు, భార్య అర్థం చేసుకోలేక వెళ్ళిపోవచ్చు. కానీ
డాక్టర్లకే నీ రిపోర్ట్లు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకొని నిన్ను నడిపించి సమస్తాన్ని నీకు ఇచ్చే దేవుడే నజరేయుడైన యేసయ్య. ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు బాధలో ఉన్నావు కదా, దుఃఖంలో ఉన్నావు కదా, రేపు వస్తలే ఈరోజు రానులే అని చెప్పేవాడు కాదు. నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు వెన్ను తట్టి ధైర్యపరిచేవాడు. నేనున్నా నీకు. భర్త వదిలిపెట్టిపోయాడని బాధపడుతున్నావా? భార్య వదిలిపెట్టిపోయిందని బాధపడుతున్నావా? పిల్లలు వదిలిపెట్టిపోయినారని బాధపడుతున్నావా? ఈ రోగం ఎప్పుడు ప్రభువా నా దేహంలో నుంచి బయటికి వెళ్ళేదని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? భయపడద్దు. కీర్తన 145:8 సెలవిచ్చిన 14లో సెలవిచ్చినట్లుగా నేనే నిన్ను లేపువాడను, నేనే నిన్ను దీవించువాడను. కృంగిన అందరినీ కూడా లేపే దేవుడు నేనే. ఒక మతానికి పరిమితమైన వాడను కాదు, ఒక కులానికి పరిమితమైన వాడను కాదు. నేను ఎవరంటే సమస్త భూజనులకు సర్వశక్తి మంత్రులను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. సకల జనులందరూ కూడా నా ఎదుటకు వచ్చి సాగిలపడవలసిందే, నన్ను మొక్కవలసిందే, నన్ను స్తుతించవలసిందే, నన్ను గణపరచవలసిందే. వారందరూ కూడా నా నామాన్ని ఉచ్చరించవలసిందే. ప్రతి మోకాలు నా ఎదుట వంగవలసిందే. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, విశ్వాసం నాకు కర్త అయిన ఆయన వైపు చూడు. ఆయన నువ్వు పడిన స్థితిలో నుంచి, నువ్వు కృంగిన స్థితిలో నుంచి, బహుశా వ్యాపారంలో నష్టపోయినావేమో, అప్పుల సమస్యల్లో కోలుకోలేకున్నావేమో, ఉద్యోగంలో ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫెయిల్యూర్ అయిపోతున్నాయేమో, వివాహ సంబంధాలు వస్తున్నాయి ఆగిపోతున్నాయేమో, ఎవరి ఫోన్ కాల్ కోసమన్నా ఎదురు చూస్తున్నావేమో, అది ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఏమో, బహుశా ఏదన్నా వెహికల్స్ కొనాలనుకుంటున్నావో ఆగిపోతున్నావేమో, బిజినెస్ లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావేమో. అయినప్పటికీ కూడా విశ్వాసం నాకు కర్త అయిన ఆయన వైపు చూసినట్లయితే హన్నమ్మ జీవితాన్ని శిలో ఫలభరితంగా మారును గాక. ఆమేన్.